హాయ్ అక్క. యా హాయ్. అండ్ ఎస్ఎస్ఎంబి 29 మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడప్పుడు పెట్టుకోకపోతే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఇంకో 4 సంవత్సరాల తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే రాజమౌళి గారు కదా, ఇప్పటి నుంచే పెట్టేసుకొని 4 సంవత్సరాల తర్వాత ఈలోపు మర్చిపోతాం ఏం పెట్టుకున్నాం అనే విషయం కూడా లేదు. జస్ట్ కిడింగ్ చేస్తున్నా. ఎందుకంటే రాజమౌళి గారు లాంగ్ పీరియడ్ తీసుకుంటారనేది మనందరికీ తెలిసిన విషయమే. ఈలోపు 4-5 సినిమాలు వచ్చి వెళ్ళిపోతాయి. ఈ మర్చిపోయే లోపు అప్పుడు వస్తాయి అన్నమాట. సో ఈ కాంబినేషన్ అనేది నిజంగా చెప్పాలంటే అది ఒక డిఫరెంట్ కాంబినేషన్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేని ఒక కాంబినేషన్. చూడాలి ఈ కాంబినేషన్లో మహేష్ బాబు గారిని రాజమౌళి గారు ఎలా చూపించబోతున్నారు అనేది నిజంగా నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఈ సినిమా కోసం. సో ప్రతి ఒక్కరు ఒకటే మాట, ఈసారి కొట్టే దెబ్బకు మహేష్ అన్న రాజమౌళి గారు గ్లోబల్ స్టార్ పక్కా, అంటే గ్లోబల్ లెవెల్లో అంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? యా, ఇట్ డిపెండ్స్ హీరోనా, ఏమంటారు, డైరెక్టరా, లేకపోతే స్టోరీనా అనేది పక్కన పెడితే ఇట్ డిపెండ్స్. ఒక్క పోస్టర్ కూడా లీక్ చేయకున్నారు. ఇంకోటి ఏంటంటే పూజా కార్యక్రమం జరిగినా కూడా లీక్ చేయలేదు. సో ఎందుకు అనుకుంటున్నారు? అదే రాజమౌళి గారు అంటే. ఎందుకంటే పార్ట్ 1 చూసినప్పుడే 2 years ఎందుకు అనేది మనం చాలా 2 సంవత్సరాలు మాట్లాడుకున్నాం. కట్టప్పని బాహుబలి కట్టప్పని ఎందుకు పొడిచాడు అనేది 2 years. అసలు పార్ట్ 2 years తర్వాత వచ్చింది. ఆ 2 years కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది ఫర్ ద ఫస్ట్ టైం మహేష్ బాబు గారు ఒక హ్యాండ్సమ్ హంక్ అనుకోవాలి, ఒక హ్యాండ్సమ్ స్మార్ట్ బాయ్, అతనితో రాజమౌళి గారు కాంబినేషన్ ఎలా ఉంటుందా అనేది ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. ఫ్యాన్ ఒకవేళ థియేటర్లో సినిమా చూస్తే ఎప్పుడైనా చూడాల్సిందే, మన ఎన్ని ఇయర్స్ అయినా ఎలా ఉంటుంది చూడాలి. అదే ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్ మార్క్. అసలు ఎలాంటి ఏమంటారు, ఒక జీరో ఎక్స్పెక్టేషన్తో ఉన్నాం. ఏంటి అనేది ఒక జీరో, ఇదా అదా ఏ జోనర్ అనేది కూడా తెలియదు మనకి. సో అలాంటి ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళినప్పుడే ఆ సినిమా అనేది బాగా ఎంజాయ్ చేస్తామేమో అని నాకు అనిపిస్తుంది.